ఫ్రెండ్స్, ఇదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. దీనికి సంబంధించి మనకి 625 గ్రూప్ డి వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఇదైతే మీకు అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనేది నెక్స్ట్ అంటే రేపు సాటర్డే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అనమాట. ఇదైతే మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట, అన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీస్. ఇదైతే మన కాప్స్ అనమాట, అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి వేరియస్ యొక్క యూనిట్స్లో ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సపోజ్ మీరు ఎలక్ట్రీషియన్ పోస్ట్కి మీరు అప్లై చేయదలుచుకుంటే ఇక్కడ మీరట్ అనమాట, అంటే ఉత్తరప్రదేశ్లో అయితే మీకు ఆ యొక్క జాబ్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే కమాండర్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ బేస్ ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు, దానికి ఆపోజిట్ వీళ్ళకి మనం ఆర్డినరీ పోస్టులు అయితే పంపించుకోవాలి. అలాగే మీరు ప్రతి పోస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏ పోస్ట్ ఎక్కడ మనకి జాబ్ లొకేషన్, ఏ అడ్రస్కి పంపించాలి, మనకి ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయని జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ మన ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. కాకపోతే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ కేటగిరీ ఏంటి, దాంట్లో ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. మీ కేటగిరీలో లేకపోతే మీ జనరల్ కేటగిరీకి అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. అయితే మీకు రిజర్వేషన్ అయితే రాదనమాట. ఇంకా చూసుకుంటే ఇక్కడ వేకెన్సీస్ పరంగా టెలికాం మెకానిక్ అనమాట, హైలీ స్కిల్డ్ అనమాట, ఒక పోస్ట్ మాత్రమే ఉన్నది. ఇంకా కూడా ఆర్మమెంట్ మెకానిక్ అనమాట, ఇది కూడా హైలీ స్కిల్డ్ పర్సన్ కావాలి వీళ్ళకి, ఒక్క పోస్ట్ అనమాట. అలాగే ఆర్మమెంట్ మెకానిక్ ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ ఒకే పోస్ట్ మనకు కనపడుతున్నప్పటికీ కూడా అది వేరియస్ లొకేషన్స్ అనమాట. పైది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, ఇది వచ్చేసరికి మధ్యప్రదేశ్. అలా చెక్ చేసుకోవాలి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ అడ్రస్కి పంపించాలి ఆ యొక్క కవరు అప్లికేషన్, అలాగే జాబ్ పోస్టింగ్ ఏందనేది మీరు చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఢిల్లీ యూనిట్ తీసుకుంటే కనుక కమాండెంట్ అనమాట, ఆర్మీ బేస్ వర్క్షాపు, అక్కడ వర్క్ చేయడం కోసం మనకి ఫార్మసిస్ట్ ఒక పోస్ట్ ఉంది. లోయర్ డివిజన్ క్లర్క్స్ అనమాట, ఎల్డీసీ అంటారు, అవి ఒక 11 ఉన్నాయి. ఫైర్మెన్ 2 ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఒక పోస్ట్ ఉంది. ఇంకా వెహికల్ మెకానిక్ అనమాట 7 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ఒక 10 ఉన్నాయి. ఫిట్టర్ అనమాట, స్కిల్డ్ ఫిట్టర్. అలాగే వెల్డర్ స్కిల్డ్, ఇవి కూడాను ఒక 7 వేకెన్సీస్ దాకా. అలాగే ట్రేడ్స్ మెన్ మేట్ ఒక 54 దాకా ఉన్నాయి. ఢిల్లీలో ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట, మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో కుక్ ఒక పోస్ట్ ఉంది. అలాగే టిన్ అండ్ కాపర్ స్మిత్ అనమాట ఒక పోస్ట్ ఉంది. అలాగే మనకి మధ్యప్రదేశ్ అంటే జబల్పూర్ అనమాట, అక్కడ వర్క్ చేయడం కోసం లోయర్ డివిజన్ క్లర్క్స్ ఒక 11 ఉన్నాయి, అంటే 11 ఉన్నాయి అనమాట. స్టోర్ కీపర్ ఒకటి ఉంది. అలాగే ఫైర్మెన్ నాకు 4 ఉన్నాయి. అలాగే టెలికాం మెకానిక్ అనమాట, హైలీ స్కిల్డ్ ఒక 7 అయితే ఉన్నాయి. ఇంకా టిన్ అండ్ కాపర్ స్మిత్ స్కిల్డ్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అలాగే అప్హోల్స్టర్ అంటే స్కిల్డ్ పర్సన్ ఒకటి ఉంది. అలాగే మన వెస్ట్ బెంగాల్ యూనిట్కి తీసుకుంటే ఫైర్మెన్ 2 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ పవర్ హైలీ స్కిల్డ్ 2 ఒకటి ఉంది. ట్రేడ్స్మెన్ మేట్ ఒక 13 దాకా ఉన్నాయి, అంటే 13 ఉన్నాయన్నమాట. అలాగే అలహాబాద్ ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ ప్లస్ 3 ఉన్నాయి. స్టోర్ కీపర్ 4, ఫైర్మ్యాన్ 2, బార్బర్ 1, ఎలక్ట్రీషియన్ 2, ఫిట్టర్ 2, మెకానిస్ట్ ఒక 4, వెల్డర్ ఒక 2, టిన్ అండ్ కాపర్ స్మిత్ ఒక 4, ట్రేడ్స్మెన్ మేట్ ఒక 14 ఇలా ఉన్నాయన్నమాట. ఆగ్రా యొక్క ఆర్మీ బేస్ పాయింట్లో వచ్చేసరికి మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ ఒక 4 ఉన్నాయి. ఫైర్మెన్ ఒక 3 ఉన్నాయి. బార్బర్ 1 ఉంది. టెలికాం మెకానిక్ హైలీ స్కిల్డ్ ఒక 17 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 7 ఉన్నాయి. మోల్డర్ స్కిల్డ్ ఒకటి ఉంది అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీరట్ ఉత్తరప్రదేశ్ యూనిట్కి సంబంధించి కూడా ఫైర్మెన్ ఒక 5, టెలికాం మెకానిక్ హైలీ స్కిల్డ్ ఒక 27, ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ 4, ఎలక్ట్రీషియన్ ఒక 9, అలాగే వెహికల్ మెకానిక్ మోటార్కి సంబంధించి ఒక 11, ఫిట్టర్ ఒక 4, వెల్డర్ ఒక 2, టిన్ అండ్ కాపర్ స్మిత్ స్కిల్ ఒక 2, ట్రేడ్స్మెన్ మేట్ ఒక 28 ఇలా ఉన్నాయి. అలాగే పూణే మహారాష్ట్ర చూసుకుంటే కూడాను ఇక్కడ మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్స్ ఒక 15 ఉన్నాయి, 15 అనమాట. ఫైర్మెన్ 4, వెహికల్ మెకానిక్ ఒక 81 ఉన్నాయి. ఫిట్టర్ ఒకటి, మెకానిస్ట్ స్కిల్డ్ ఒక 9,
ట్రేడ్స్మెన్ మీట్ ఒక 116 ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే బెంగళూరు కర్ణాటకలో కూడా ఉన్నాయన్నమాట. లోయర్ డివిజన్ క్లాస్ ఒక 5, స్టెనోగ్రాఫర్ 1, ట్రేడ్స్మెన్ 1, స్టోర్ కీపర్ 3, ఫైర్మ్యాన్ 4, ఎలక్ట్రీషియన్ ఒక 3, ఫిట్టర్ స్కిల్డ్ ఒక 16, వెల్డర్ ఒక 4, ఇంకా టిన్ అండ్ కాపర్ స్మిత్ స్కిల్డ్ ఒక 12 అనమాట. అలాగే వదోదర గుజరాత్లో ఒక క్లర్క్ పోస్ట్ ఒక 6 అయితే ఉన్నాయి. ఇంకా ఖడి పూణే మహారాష్ట్రలో ఇంజనీర్ ఎక్విప్మెంట్, అలాగే మహారాష్ట్రలో డియోలాలి ఆ యొక్క యూనిట్లో కూడాను ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వెహికల్ మెకానిక్, ఫిట్టర్, ట్రేడ్స్మెన్, కుక్, వాషర్మెన్, బార్బర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే MTS అనమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి అహ్మద్ నగర్ అనమాట, మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి కూడా LDC అంటే లోయర్ డివిజన్ క్లాస్ కుక్స్, అలాగే వాషర్మ్యాన్, ఫైర్మ్యాన్, బార్బర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక 10 ఉన్నాయి. అలాగే వెహికల్ మెకానిక్, కుక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే మధ్యప్రదేశ్. ఫ్రెండ్స్ నేను ఇలాగ చెప్పుకుంటూ పోతే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఓపెన్ చేసుకొని చక్కగా ఫస్ట్ మీరు ఏం చేసుకుంటారంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలో చూసుకోవాలన్నమాట. ఆ పోస్ట్ మీ కేటగిరీ ఏంటి, ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్, అది జాబ్ వేకెన్సీ ఎక్కడ మనం వర్క్ చేయాలి, మనం ఏ అడ్రస్కి పంపించాలి, ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. మీకు అయితే క్లారిటీ అయితే వస్తుంది. ఒక క్యాండిడేట్ ఒక యూనిట్కి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. సపోజ్ మీరు ఈ యొక్క మీరట్కి అప్లై చేస్తే ఈ పోస్ట్కి వేరే యూనిట్కి వేరే పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఒకే యూనిట్లో ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. వేర్వేరు యూనిట్స్లో వేర్వేరు పోస్టులకి వేర్వేరు యూనిట్స్లో ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ కమాండెంట్ ఢిల్లీ ఒక పోస్ట్కి మీరు అప్లై చేశారనుకోండి, అలాగే జబల్పూర్కి ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఎక్కడ అనేది మీకు ఇక్కడ క్లారిటీ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి ఢిల్లీ కాంటినెంట్ ఒకటి ఉంది, అలాగే గుజరాత్ అక్కడ, అలాగే ఆగ్రా ఉత్తరప్రదేశ్, అలాగే జబల్పూర్ మధ్యప్రదేశ్ అనమాట. అలాగే ఈ యొక్క లొకేషన్స్లో అయితే మీకు మీరు ఏ వర్క్షాప్కి అయితే మీరు అప్లై చేశారు దానికి సంబంధించినటువంటి మీరు ఏ యూనిట్కి అప్లై చేశారు వర్క్షాప్కి దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సపోజ్ మీరు 151 FT దానికి కనుక మీరు అప్లై చేస్తే ఢిల్లీలో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అలాగే మీరు మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఆ యొక్క యూనిట్స్కి అప్లై చేస్తే మీకు గుజరాత్ అనేది మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఆ విధంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం మీద మనకు ఉన్నది మాత్రం ఇది ఢిల్లీ, గుజరాత్, అలాగే ఆగ్రా, జబల్పూర్ అనమాట. ఇవి మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనే మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్కి సంబంధించి 18 to 25 years అనమాట. ఒక ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి మాత్రం 18 to 30 years, మిగతా వాటన్నిటికీ కూడా 18 నుంచి 25 years మధ్య కనుక ఉంటే సరిపోతుంది అనమాట. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. SC ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఒక 5 సంవత్సరాలు రిలాక్సేషన్ అయితే ఉంటుంది, 30 years అనమాట. అలాగే ఈ యొక్క అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే OBC NCLకి వచ్చేసరికి ఒక 3 years, అలాగే PH క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఒక 10 years ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి చాలా డీటెయిల్గా అయితే ఉన్నది, చాలా టైం పడుతుంది. సో నేనైతే బ్రీఫ్గా అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు తర్వాత అప్లై చేసే ముందు. ఫార్మసిస్ట్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా అయితే కావాలి. అలాగే ఎలక్ట్రీషియన్ పవర్, ఇంకా టెలికాం మెకానిక్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మీకు ITI సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్కి సంబంధించి కూడా ఇంటర్తో పాటు ITI లేదంటే BSc విత్ PCM అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనమాట. అట్లాగే వెహికల్ మెకానిక్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్తో పాటు మీకు ITI అయితే కావాలన్నమాట. అలాగే ఇక్కడ ఆర్నమెంట్ మెకానిక్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్తో పాటు ITI అనేది ఫిట్టర్ ట్రేడ్ అనమాట. దీనికి ఫిట్టర్ ట్రేడ్, పైదానికి వచ్చేసరికి మోటార్ మెకానిక్ ట్రేడ్. అలాగే ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో అయితే మీకు అవసరమైతే అవుతుంది అనమాట. ITI అనేది ఇంటర్తో పాటు ITI అనమాట. అలాగే డ్రోట్స్ మ్యాన్కి సంబంధించి 10th పాటు 3 years మెకానికల్ డిప్లొమా అయితే కావాలి. లేదంటే కనుక 2 years డిప్లొమా ఉన్నా కూడా డ్రోట్స్ మ్యాన్ మెకానికల్లో సరిపోతుంది. స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మీకు డిక్టేషన్ అలాగే టైపింగ్ వస్తే సరిపోతుంది అనమాట. మెకానిస్ట్కి సంబంధించి కూడా మీకు ITI అయితే కావాలన్నమాట.
టర్నర్లో లేదంటే మెకానిస్ట్ లేదంటే మిల్ రైట్ వాటిల్లో, అలాగే ఫిట్టర్ వాటికి సంబంధించి టిన్ అండ్ కాపర్ స్మిత్, అప్హోల్స్టర్, మోల్డర్, వెల్డర్, ఈ స్కిల్డ్ వాటికి అన్నిటికీ కూడా ఐటీఐ అయితే కావాలన్నమాట. దానికి మీరు సపోజ్ వెల్డర్కి అప్లై చేస్తే వెల్డర్లో ఐటీ అలా కావాలన్నమాట, చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా స్టోర్ కీపర్కి సంబంధించి ఏదో ఒక ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. లోయర్ డివిజన్ క్లర్క్స్ అంటే ఎల్డీసీ పోస్టులకి సంబంధించి మీకు ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ అనమాట వస్తే సరిపోతుంది. టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు, టైపింగ్ కంప్యూటర్ మీద చేయగలిగితే సరిపోతుంది, ఇంగ్లీషు లేదంటే హిందీలో. అలాగే సివిల్ మోటార్ డ్రైవర్ అనమాట, ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి 10th పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి 10th పాటు మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అంటే డ్రైవింగ్లో 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. దీనికి సంబంధించి మనకి హైట్ వెయిట్ అయితే ఇచ్చారు, దీనికి ఒక్కదానికి ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి చెక్ చేసుకోవాలన్నమాట, కింద ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా ఫైర్ మ్యాన్కి సంబంధించి కూడా ఇక్కడ 10th క్లాస్తో పాటు మీకు ఫిజికల్ ఫిట్నెస్ అయితే కావాలన్నమాట. అలాగే ఇక్కడ కుక్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఇండియన్ కుకింగ్ గురించి కొంచెం తెలిసి ఉండాలన్నమాట. ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, వేరే ఏమీ అవసరం లేదనమాట. బార్బర్కి సంబంధించి కూడా మీరు 10th పాటు ఆ యొక్క ట్రేడ్లో కనుక మీకు ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. వాషర్మ్యాన్కి సంబంధించి కూడా 10th క్లాస్తో పాటు మీకు ఈ యొక్క మిలిటరీ క్లాస్ కనుక వాష్ చేయగలిగితే సరిపోతుంది. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, వేరే క్వాలిఫికేషన్ అవసరం లేదనమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ అన్నిటికీ కూడా మనకి పే మ్యాట్రిక్స్ లెవెల్ 1 నుంచి 5 వరకు ఏదైతే ఉన్నాయో పర్మనెంట్ గ్రేడ్స్ ఎలిజిబుల్ అయితే అవుతుంది అనమాట. మనకి మినిమం వచ్చేసరికి 5,200 నుంచి 20,020 ఆ యొక్క పే స్కేల్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ స్కేల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా ఒక ఫైర్ మ్యాన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి 165 centimeters మినిమం అయితే ఉండాలి, 81.5 centimeters చెస్ట్ అయితే ఉండాలి, మినిమం 50 kgs అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఫిట్నెస్కి అయితే చూడటం జరుగుతుంది, దానికోసం ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అలాగే అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనం కింద అప్లికేషన్ అయితే ఉంది, దాన్ని టైప్ చేయించుకోవాలి, లేకపోతే రాసుకొని పైన చెప్పినటువంటి ఆ యొక్క యూనిట్ అడ్రస్ ఏవైతే ఉన్నాయో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే దాని ఎదురుగా ఉన్న దానికి మీరు పంపించుకోవాలన్నమాట. ఆర్డినరీ పోస్ట్లో మీరు పంపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కవర్ తీసుకొని ఒక సెల్ఫ్ అటెస్టెడ్ కవర్ అనమాట, దాని మీద ₹5 స్టాంప్ వేసి ఒక కవర్ అనేది మనం లోపల పెట్టాలన్నమాట. పై కవర్ మీద మాత్రం అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్ పేరు అయితే రాసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి 21 days అయితే ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ మనకి రేపు అంటే 21st December 2024 ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు అది వచ్చిన తర్వాత మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్, అడ్మిట్ కార్డ్ 2 ఇచ్చారనమాట. ఈ 2 కూడా ఫిల్ చేసుకొని పంపించుకోవాలి. అవి కాకుండా మీకు SC/ST సర్టిఫికేట్, OBC అవన్నీ ఉన్నాయి. ఆ ఫార్మేట్లో మీ దగ్గర ఉంటే పర్వాలేదు, లేదంటే ఈ ఫార్మేట్లో అయితే మీరు దాన్ని తీసుకోవాలన్నమాట. ఇదైతే అప్లికేషన్ ఫామ్, దీన్ని టైప్ చేయించుకోవచ్చు నీట్గా, లేదంటే ప్రింట్ తీసుకొని A4 పేపర్ మీద మీరు చేత్తో రాసుకొనైనా మీరు పంపించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫోటో అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత ఇక యూనిట్ ఇదన్నమాట అడ్రస్. ఆ పైన మీకు చెప్పినట్టుగా సపోజ్ మీరు ఏ కాంటినెంట్ ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు, ఆగ్రానా ఇంకా మీరట్ ఏంటి బెంగళూరా ఏంటి అనేది ఇక్కడ రాసుకోవాలి అడ్రస్ పైన చెప్పినట్టుగా, ఇప్పుడు చెప్పినట్టుగా. అలా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క ఫుల్ నేమ్ అనమాట, 10th క్లాస్ సర్టిఫికేట్స్ ప్రకారం, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేసుకోవాలి ఇట్లాగనమాట. ఇక్కడ ఇయర్ అయితే వేసుకోవాలి ఇలాగనమాట. అట్లాగే ఇక్కడ మీకు ఇయర్స్, మంత్స్, డేస్ అనమాట, మీ యొక్క ఏజ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నేషనల్ ఇండియన్ రాసుకోవాలన్నమాట. ఇక్కడ రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ రాసుకోవాలి. అడ్రస్ అనమాట, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా, స్టేట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్. మిస్టేక్స్ లేకుండా మీరు జాగ్రత్త కరస్పాండెన్స్ అడ్రస్ రాసుకోవాలి, ఎందుకంటే దానికి మీకు అడ్మిట్ కార్డు ఇవన్నీ మీకు వస్తాయి అన్నమాట. కేటగిరీ, మీ కేటగిరీ ఏంటనేది రాసుకోవాలి. యూఆర్ అయితే యూఆర్, SC అయితే SC, ST అయితే ST ఇక్కడ రాసుకోవాలన్నమాట. మీ కేటగిరీలో లేకపోతే యూఆర్లో అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ PWD క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళ యొక్క డిజబిలిటీ ఇక్కడ రాసుకోవాలి. లేని వాళ్ళు చిన్న గీత పెట్టేసి దానిని
స్కిప్ చేసుకుని ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా లెంత్ ఆఫ్ కామెంట్స్ అది ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఒక గీత పెట్టేసి అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట, వదిలేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం అందరూ ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ 10th క్లాస్ అయితే 10th క్లాస్ అనమాట, 10th ఇక్కడ రాసుకోవాలి. ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారో రాసుకోవాలి. అలాగే బోర్డు అనమాట, సిబిఎస్ఈ బోర్డు ఏంటంటే పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది రాసుకోవాలి. గ్రేడ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, అలాగే ఇంటర్మీడియట్, అలాగే ఐటీఐ ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా కూడా ఎంక్లోజర్స్ అంటే మీరు ఏమేమి పంపిస్తున్నారు. సపోజ్ మీరు ఒక సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ పంపిస్తారు, అలాగే అప్లికేషన్ ఫామ్, అలాగే 2 ఫొటోస్ పంపించాలి, కింద ఉందన్నమాట. దాని ప్రకారం ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ వేసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్ మీ దగ్గర ఏవి ఉంటే ఆ నెంబర్లన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ కార్డు మీద కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లేస్ డేట్ వేసుకోవాలి, సిగ్నేచర్ చేయాలి కంపల్సరీగా. అలాగే ఇక్కడ మనం ఎంక్లోజర్స్ ఇప్పుడు చెప్పాం కదా, 1 సెల్ఫ్ అడ్రస్డ్ కవర్, ఒక కవర్ తీసుకొని దాని మీద ₹5 స్టాంప్ వేసి 2 అడ్రస్ మీది రాసుకోవాలన్నమాట, మీ అడ్రస్ది, మీ ఇంటి అడ్రస్. అలాగే ఏవైతే మీరు పైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్, SC ST OBC అవన్నీ మీరు జిరాక్స్ తీసుకొని మీరు సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకొని అవన్నీ అవన్నీ పంపిస్తున్నారని లెక్కేసుకొని ఒక 5, 4 ఎన్ని అయితే ఉంటాయో అన్నీ ఇక్కడ మీరు ఇక్కడ వేసుకోవాలన్నమాట. అలాగే 2 ఫొటోస్, ఒక ఫోటో దీని మీద అతికించాలి, ఇంకా 2 ఫొటోస్ తీసుకొని వెనకాల మీ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ రాసుకొని 2 ఫొటోస్ అప్లికేషన్తో పాటు జత చేయాలన్నమాట. దాంతోపాటు మనకి కింద ఒక అడ్మిట్ కార్డ్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా మీరు పంపిస్తే మీకు వాళ్ళు స్టాంప్ వేసి సైన్ చేసి మీకు ఆర్డినరీ పోస్ట్లో అయితే పంపిస్తారనమాట. ఈ అప్లికేషన్ కూడా మీరు ఆర్డినరీ పోస్ట్లో మాత్రమే పంపించుకోవాలి. సో ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు, అంటే ఏ కాంటినెంట్కి ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, ఫోటో అతికించుకోవాలి. కేటగిరీ SC ST అడ్రస్, అలాగే హౌస్ నెంబర్, ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID అనమాట. ఇదైతే వాళ్ళు రాసుకుంటారు, ఆఫీస్ యూజ్ మీరేం చేయక్కర్లేదు. ఇక్కడ వాళ్ళు కూడా సైన్ చేసుకుంటారు, మీరేం చేయాల్సిన అవసరం లేదనమాట. డేట్ కూడా వాళ్ళు వేసుకుంటారు. మీకు ఇదైతే పోస్ట్లో వస్తుంది. ఇది తీసుకొని మీరు ఆ యొక్క అడ్రస్కి ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అది ఫ్రెండ్స్, మీకు ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, పెద్ద నోటిఫికేషన్. మీరు అప్లై చేసే ముందు డౌన్లోడ్ చేసుకొని చక్కగా ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ కేటగిరీ ఏంటి, ఆ జాబ్ అనేది ఏ పోస్ట్లో ఎక్కడ ఉంటుంది, పోస్టింగ్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది, ఏ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ పంపించాలనేది కొంచెం క్లారిటీ చేసుకున్న తర్వాత అయితే మీరు పెట్టుకోండి అప్లికేషన్. ఇదైతే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుంది ఈ వీక్లో, లేదంటే నెక్స్ట్ వీక్ సాటర్డే వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ కొనుక్కొని దాంట్లో చూసుకున్న తర్వాత మాత్రమే పంపించుకోండి. ఈ లోపల అయితే పంపించద్దు. ఫీజు అయితే ఏం లేదు, అయినప్పటికీ కూడా మీరు ఎంప్లాయ్మెంట్లో చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రం మీరు అప్లై అయితే చేసుకోండి.